హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బాదుషా అనమాట. చిన్న చిన్న చిట్టి చిట్టి బాదుషాలు అనమాట అండి. చాలా గుల్లగా పాకం అంతా లోపలికి పీల్చుకొని ఇలాగా ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు నేను మైదా వేసుకుంటున్నాను. మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను కొద్దిగా చిటికెడు వంట సోడా వేసుకున్నాను అన్నమాట. వంట సోడా తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి లేకపోతే డాల్డా అయినా సరే వేడి చేసి డాల్డా కానీ లేదా నూనె మనం వంటలు చేసుకుంటాం కదండి, నూనె, ఆ నూనె అయినా సరే వేడి చేసి వేసుకుని మైదా పిండికి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ముద్ద కింద రావాలి. అది మైదా పిండిలో ఇదంతా మొత్తం అంతా వేసేసి ముందు బాగా ఎక్కువగా కలపాలన్నమాట. బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం కావాల్సినంత వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మనం ముందే పలచగా కలిపేసుకున్నాం అనుకోండి, అది ఒక పావుగంట సేపు పక్కన పెడతాం కదా, ఇంకా పలచగా అయిపోతుంది అనమాట అండి. బాదుషాలు ఇలాగా తప్పడగా అయిపోతాయి అనమాట. మనం ఎలాగైతే చేసామో అలా రావు, పర్ఫెక్ట్గా రావన్నమాట. అందుకు మనం కొంచెం గట్టిగానే కలుపుకొని ఇలాగైతే కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి పావుగంట వరకుని. అది నానుతుంది అనమాట అండి. ఈలోగా మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకొని పంచదారకి పాకం పట్టుకోవాలన్నమాట అండి. ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు వరకు పంచదార వేసుకొని 2 కప్పులు వాటర్ వేసుకుని మరగచ్చుకోవాలన్నమాట అండి. పంచదార పాకం ఎలా అంటే బాగా చిక్కగా రావాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం కొద్దిగా తీగపాకం వరకు వస్తే సరిపోద్ది అనమాట అండి. ఇలా పంచదార కరిగిన తర్వాత చిటికెడు యాలకుల పొడి వేసుకొని మరిగించుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట అండి. అది పక్కన మరుగుతుంటుండగా వేరే మూకుడు పెట్టుకుని నూనె వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్యాస్ కట్టేసి మళ్ళీ చల్లారిపోవాలి. ఆ తర్వాత మనం చేసుకున్న బాదుషాలు ఒకటి వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకుని అవి చేతితోనే మనం ఎలాగైతే చిట్టి చిట్టి బాదుషాల వరకు చేసుకోవాలన్నమాట అండి. నేను చేసిన బాదుషాలు అయితే ఇన్ని వరకు వచ్చినాయి అనమాట. ఎక్కువ ఏం చేయలేదు, కొంచెం అయితేనే చేశాను అనమాట అండి. ఇలాగైతే బాదుషాలు చేసుకోవాలి. అన్నీ ఒకసారి చేసుకుని ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత నూనె బాగా హీట్ అయింది కదండి, ఆ నూనె మళ్ళీ చల్లారిపోవాలన్నమాట. ఒకసారి హీట్ అయిన నూనె శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత గోరువెచ్చగా మన ఏలు పెడితే కాలుతుందా లేదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బాదుషాలన్నీ వేసేసుకొని చిన్న ఫ్లేమ్ మీద వేగించుకోవాలి. ఎందుకంటే ఇవి లోపల నుంచి వేగాలి కదండి. మనం ముందే బాగా హీట్ అయిన ఆయిల్లో వేసామంటే పైన మాడిపోతాయి, కానీ లోపల అలా మెత్తగా ఉంటుంది అనమాట. అప్పుడు లోపల ఆయిల్ ఉండిపోతుంది, వేగకుండా పైన మాడిపోతుంది అనమాట. అలాగైతే బాగోవు. కాబట్టి ఇలా చిన్న మంట పెట్టుకుని ఇలాగ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించుకొని స్లిమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట అండి. పాకం పెట్టుకున్నాం కదండి పక్కన, ఆ పాకం ఇంకెలా కొద్దిగా జస్ట్ తీగ పాకం ఎలా వచ్చిందా లేదా అన్నట్టయితే సరిపోతుంది అనమాట. ఎక్కువ తీగ పాకం వచ్చింది అనుకోండి, ఈ పాకం లోపలికి వరకు వెళ్ళదనమాట. బయటే చిక్కగా బయట అంటుకుపోయి లోపలికి వెళ్ళదు. నేనైతే కొంచెం చిటికెడు కలర్ వేసాను అనమాట అండి. ఫుడ్ కలర్ వేసాను, ఎందుకంటే వీడియోలో చూడడానికి బాగుంటుంది కదా అని కొంచెం వేసాను. ఇంట్లో చేసుకుంటాం కదండి, దానికి ఫుడ్ కలర్ అది ఏమీ అవసరం లేదు. అంటే వీడియోలో కొంచెం బాగా కనిపిస్తుంది కదా అని నేను కొంచెం కలర్ వేసాను అనమాట అండి. వేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కట్టేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ బాదుషాలు ఎప్పుడు కూడా వేడివేడిగా తీసేసి పాకంలో వేసేకూడదండి. అలా వేసేసామంటే బాదుషాలు 2 ముక్కల కింద విడిపోతాయి అనమాట. కొద్దిగా పాకం చల్లారిన తర్వాత మనం బాదుషాలన్నీ తీసేసుకుని అందులో వేసేసుకుని పైన మళ్ళీ మూత పెట్టేసుకోకూడదు. ఆవిరి వచ్చేసి కూడా బాదుషాలు విడిపోతాయి అనమాట. అందుకని ఎలాగైతే మూత పెట్టకుండానే మనం ఒక స్పూన్ తీసుకుని పాకం అంతా బాదుషాలు తడిసే వరకు ఇలాగా కలుపుకోవాలన్నమాట. పైన మాత్రం మూత పెట్టకూడదండి. ఆ తర్వాత ఉన్నాయి కూడా వేసేసుకుని పీల్చే వరకు ఒక పావుగంట సేపు పెట్టామంటే సరిపోతుంది అనమాట అండి. ఎక్కువసేపు ఉంచనవసరం లేదు. ఒక పావుగంట అయితే పాకం అంతా పీల్చేసుకుంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి బాదుషాలు అయితే రెడీ అయిపోయినమాట. ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.